ఆడియన్స్ కి ఇది వన్ లాస్ట్ రైడ్, మాకు మాత్రం చాలా మెమరబుల్ రైడ్. ఎందుకంటే ఈ 1 month లో చాలా చూసాం, చాలా నేర్చుకున్నాం. అంతే, థ్యాంక్ యూ. ఆయన మాట కూర్చో తప్పకుండా కొంచెం మాట్లాడు. మా డిఐ ఉమేష్ మాట్లాడతాడు. చాలా నాకు నన్ను ఇక్కడ మాట్లాడడానికి ప్రిపేర్ చేశాడు, ఏం మాట్లాడాలని చెప్పి. నేను చాలా భయపడుతున్నా, ఇప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన గోడలు బట్టలు కుట్టుకుందా అటు ఎంతైనా ఉంటారండి. సో నెక్స్ట్, మీరు ఇన్స్టాల్ ఎక్కడ చూసిన పోస్టర్స్ ఇంత బాగా రావడానికి కారణం ధనంజయ్. ఈయన చాలా మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం మాట్లాడతా అంటే వీళ్ళంతా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు అంతే కదా. సో ఫస్ట్ నెక్స్ట్ మా కో డైరెక్టర్ శివ మాట్లాడతాడు. అంటే నాకు అంటే సెట్ లో నేను ఏదన్నా టెన్షన్ పడ్డా ఏదైనా చేసా శివ టేక్ కేర్ చేస్తాడు. లైక్ ఇలా కాదు అలా కాదు అని చాలా చెప్తాడు. సో ఓ 2 మాటలు. ఈ ప్రాజెక్ట్ కి నేను తీసుకున్న అజ్జుకి, యశ్వంత్ కి, ఫాల్గొన్ సార్ కి, కార్తిక్ అన్నకి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మా టీం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, శ్మశానం సీన్ ఉంటది. లిటరల్లీ నిజమైన శ్మశానంలో నిజమైన బాడీ కాలుతుంటే ఆ టైంలో ఎవరు కూడా ఎస్టేట్ కాకుండా పర్ఫెక్ట్ గా చేసారు. అండ్ కాస్ట్యూమ్, శ్మశానంలో కాస్ట్యూమ్ చేంజ్ అంటే ఎవరైనా భయపడతారు బేసిక్ గా. మా హీరో గానీ మా ఆర్టిస్ట్ గానీ అసలు ఏం మాట్లాడకుండా డైరెక్ట్ కాస్ట్యూమ్ చేంజ్ అనగానే పక్కకి వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని వచ్చేవాళ్ళు. అంత డెడికేటెడ్ వర్క్ చేసారు. అండ్ పర్ డే కి 18 hours 20 hours వర్క్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 4 hours గ్యాప్ లో పెట్టేసినా కానీ షూట్ కి ప్రతి ఒక్కరు టైంకి వచ్చింది మా వాళ్ళు. చాలా డెడికేటెడ్ గా వర్క్ చేసారు. అండ్ వాట్సాప్ గురించి చెప్పాలి. లైటింగ్ గురించి ఒక మాట మా డైరెక్టర్ అజ్జు చెప్పగానే విత్ ఇన్ 10 minutes గ్యాప్ లోనే మొత్తం సెట్ చేసేవాడు అనమాట. అండ్ ఎడిటర్స్ కి, ఎడిటింగ్ కి, ఎడిటర్స్ ఇక్కడ మేము ఇంత కొంచెం షూట్ చేసినంత కొంచెం క్లమ్జీ వచ్చినా గానీ ఎడిటర్ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు టెన్షన్ పడకండి, మనం కవర్ అవుతామని చెప్పేసి చాలా వరకు మేనేజ్ చేశారు. అంటే మేము అనుకున్న దానికన్నా బాగా తీసుకొచ్చింది అవుట్పుట్.